సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. పల్లెటూరులో అయినా పట్నంలో అయినా సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు ప్రజలు. అయితే ఒకప్పుడు తమ బడ్జెట్ లో చిన్నపాటి ఇల్లు ఉంటే సరిపోయేదనుకునేవారు. కానీ ఇప్పుడు కోట్ల రూపాయలైనా అన్ని సదుపాయాలు ఉండాలంటున్నారు. అంతకుమించి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నారు. నగరానికి కాస్త దూరమైనా పర్లేదు కానీ గేటెడ్ కమ్యూనిటీ కావాలంటున్నారు. దీంతో సిటీ అవుట్స్కట్స్ లో విల్లాల కల్చర్ పెరుగుతోంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుందని తెలిపారు వ్యాపారులు. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అపార్ట్మెంట్ల కంటే సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. లక్షల్లో జీతాలు తీసుకున్న ఐటీ ఉద్యోగులైనా వ్యాపారస్తులైనా విల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, రావిర్యాల, రాజేంద్రనగర్, అత్తాపూర్, సాతంరాయ్, తుక్కుగూడ, శంషాబాద్, మహేశ్వరం, మన్సాన్పల్లి, కొత్తూరులో విల్లాలు అధికంగా నిర్మిస్తువులు ఉద్యోగరీత్యా నగరంలో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో ఉంటున్నారు. ఇప్పుడు అవసరాలు తీరడంతో పచ్చదనం నడుమ ప్రశాంత వాతావరణంలో సొంతింట్లో ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో చుట్టూ గ్రీనరీ ఉండే విల్లాల వైపు ఆసక్తి చూపిస్తున్నామని తెలిపారు హైదరాబాదీలు. కాలనీల్లో సొంత నివాసాల్లో ఉన్న వాళ్ళు కూడా సిటీ శివార్లలో నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా ప్రాజెక్టులకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరి కళ. కానీ ఈ మధ్య రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల జనాలకి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా మందికి అందుబాటులో లేని విషయం అయిపోయింది. దానికోసం అపార్ట్మెంట్స్ అనేది ఆప్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్, కొన్ని హై రైజ్ బిల్డింగ్స్ అలాంటి వాటికి వెళ్లాల్సి వస్తుంది. ల్యాండ్ కాస్ట్ పెరిగి రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల ఇండిపెండెంట్ హౌస్ అనేది కొంచెం కష్టమైన పనిలాగా అనిపిస్తుంది సాధారణమైన మనుషులకి. సో ఏదైనా కూడా ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నంత ప్రశాంతత, ఇండిపెండెన్స్, ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటే మనకి ఇండిపెండెన్స్ ఉంటుంది. ఎందుకంటే అపార్ట్మెంట్ లో ఉంటే పైన రూఫ్ మనది కాదు, కింద ఫ్లోర్ మనది కాదు, ఇంట్లో లోపల వరకే మనది అవుతుంది. సో అందుకని ఎవరైనా అందుబాటులో ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ హౌసే ప్రిఫర్ చేస్తారు. ఇటీవల నిర్మిస్తున్న విల్లాల్లో అధికంగా ట్రిప్లెక్స్ ఫ్లోర్లలో ఉంటున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో కిచెన్, మాస్టర్ బెడ్రూమ్ ఉంటే మొదటి అంతస్తులో పిల్లలు, పెద్దల కోసం బెడ్రూమ్లు, రెండో అంతస్తులో హోమ్ థియేటర్ తో పాటు తమ సిట్టింగ్ ఏరియా, గెస్ట్ల కోసం గదులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కువ స్థలం ఉంటే ఇంటి ముందు గార్డెన్, బ్యాక్ యార్డ్ లాంటి సదుపాయాలను సమకూర్చుకుంటున్నారు. మాస్టర్ బెడ్రూమ్ ఉంటే మొదటి అంతస్తులో పిల్లలు, పెద్దల కోసం బెడ్రూమ్లు, రెండో అంతస్తులో హోమ్ థియేటర్ తో పాటు తమ సిట్టింగ్ ఏరియా, గెస్ట్ల కోసం గదులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కువ స్థలం ఉంటే ఇంటి ముందు గార్డెన్, బ్యాక్ యార్డ్ లాంటి సదుపాయాలను సమకూర్చుకుంటున్నారు. మొత్తానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు అపార్ట్మెంట్ కల్చర్ నుంచి పాత రోజుల్లో లాగా ఇండిపెండెంట్ హౌస్, విల్లాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు నగర ప్రజలు.